కాన్ఫిడెన్స్. లేకపోతే సెట్లో ఒక్కటే ఏమంటారు రింగ్ టోన్ లాగా, సారీ మేడం, సారీ సార్, సారీ మేడం అంటే సారీలే, గుడ్ మార్నింగ్కి కూడా సారీ గుడ్ మార్నింగ్ అంటాడు. సో టుడే పృథ్వీ ఈజ్ ఆన్ అ రోల్ అండ్ ఐ కెన్ సీ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్. స్టేజ్ మీద ఉన్న అందరికీ, సార్ మీకు కూడా, అండ్ ఇక్కడ కూడా మన మీద అందరి ఇన్విటేషన్కి విలువ ఇచ్చి మీ టైం తీసుకుని మాయా సినిమా చూడడానికి, మన అందరికీ సపోర్ట్ చేయడానికి ఇంతసేపు నుంచి మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ చాలా థ్యాంక్స్. మాయా అనే ఒక సినిమా ఆల్రెడీ అందరూ చెప్పినట్టు, నేను ఒక ఇంకో షూటింగ్లో ఉన్నప్పుడు నాకు రమేష్దే డైరెక్ట్ ఒక రోజు కాల్ వచ్చింది. సో కాల్ వచ్చి, నేను ఒక సినిమా మేకర్ని, ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, డెబ్యూటాంట్, కలవచ్చా అని చెప్పి. నాకు తెలీదు నేను ఫస్ట్ పర్సన్, నాతోనే ఫస్ట్ మాట్లాడుతున్నారు అనే విషయం నాకు ఇప్పుడు ఈరోజే తెలిసింది యాక్చువల్లీ. సో అప్పుడు నా షూటింగ్ లొకేషన్కి వచ్చి వ్యాన్లో కూర్చోబెట్టి లంచ్ బ్రేక్లో నాకు స్టోరీ చెప్పారు. స్టోరీ ఫస్ట్ వినేటప్పుడు ఎటు వెళ్తుంది స్టోరీ, ఎటు వెళ్తుంది అనుకుంటూనే ఉన్నాను. అది ఈరోజు చూసేటప్పుడు కూడా నాకు తెలిసి మీకు అందరికీ అలాగే అనిపిస్తుంది. దేని గురించి సబ్జెక్ట్, ఇంకో సినిమా లాగా ఎక్కడైనా ఆ సినిమాకి కనెక్ట్ అవుతుందేమో, ఇలాంటి సినిమాకి కనెక్ట్ అవుతుందేమో అని అనుకుంటూనే ఉంటాం. కానీ ఇటు వెళ్తుంది అనేది తెలిసేటప్పుడు ఐ రియలీ లైక్డ్ ఇట్. ఎందుకంటే ఒక ఫ్రెష్ సబ్జెక్ట్, ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అంటే ఇట్ హ్యాస్ సో మెనీ అండర్లయింగ్ ఇమోషన్స్ ఆఫ్, అంటే ఒక టెండర్ ఇమోషన్ ఉంది, ఒక హార్ష్ ఇమోషన్ ఉంది, ఒక క్రూయల్ ఇమోషన్ ఉంది. సో ఒక వేరియస్ రిలేషన్షిప్స్ని, వేరియస్ లేయర్స్ని ఒక బ్యూటిఫుల్ స్టోరీ విధానంగా చెప్పాలనుకున్నారు రమేష్ గారు. అది నాకు చాలా నచ్చింది. యాజ్ అ ఉమన్, యాజ్ అ హ్యూమన్, ఐ లైక్డ్ ఇట్ అ లాట్. సో నేను అది వెనక ముందు ఎవరు ఏమి చేస్తున్నారు, ప్రొడ్యూసర్ ఎవరు, టీం ఎంత, ఎవరు ఏం చేశారు, అవన్నీ సెకండరీ. కానీ ఇలాంటి ఒక స్టోరీ బయటికి రావాలి, ఒక అవకాశం అయితే ఇవ్వాలి. ఆ సినిమా ఎలా అవుతుంది, రిజల్ట్, అవుట్పుట్ ఈజ్ ఓన్లీ ఒక సినిమా చేసిన తర్వాత చూడగలుగుతాం. కానీ ఒక చైర్ మీద కూర్చొని 2 లైన్లు వింటే అది అక్కడికి అవ్వకూడదు, ముందుకెళ్ళాలి. ఇది ఒక సినిమాగా బయటికి రావాలి. అట్లీస్ట్ ఆ బయటికి రావడానికి ఒక అవకాశం అయితే, ఒక ఫేర్ ఆపర్చునిటీ ఇలాంటి ఒక డైరెక్టర్కి, ఇలాంటి ఒక టీంకి దొరకాలి అని నాకు అనిపించింది. అలా అనిపించి జస్ట్ ఒక ఫ్లోలో టక్కమని ఓకే అనేసాను. ఎందుకని నాకు కూడా తెలీదు, ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్, ఐ సెడ్ ఇట్. బట్ ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు ఒకరికొకరు అందరూ పరిచయం అయ్యారు. సో ఇట్స్ అ వెరీ క్యూట్, స్వీట్, ప్యాషనెట్ టీమ్. నాట్ ఎవ్రీ వన్ హెస్ డన్ మూవీ బిఫోర్. ముందు సినిమాలు చేయలేదు, వాళ్ళే చెప్పినట్టు ఎక్కువ సెట్లకు వెళ్ళలేదు, ఒక సినిమా ప్యాటర్న్ ఇలాగే తీయాలనేది తెలీదు. అది ప్లస్ యాక్చువల్లీ. నాకు తెలిసి ఐ థింక్ చాలా మిస్టేక్స్ జరగవచ్చు, కానీ ఆ మిస్టేక్స్తో ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, ఒక మేకింగ్లో ఫ్రెష్నెస్ ఉంటుంది. అదే నాకు తెలిసి ఈరోజు అందరికీ కనిపించింది అనుకుంటా ఆ మేకింగ్లో. సో చిన్న మిస్టేక్స్తో, చిన్న కన్ఫ్యూజన్స్తో, ఏమైనా డిజాస్టర్ మేనేజ్మెంట్స్ చేస్తూ, ఓవరాల్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ ఎంజాయిడ్. అండ్ డిజాస్టర్స్ అనేవి, మిస్టేక్స్ అనేవి 100 సినిమాలు చేసిన 100th సినిమాకి కూడా ఉంటుంది. ఫస్ట్ సినిమాదే ఉండదు, ఇది సేమ్ మిస్టేక్ ఉండదు, కానీ 100th టైం ఇంకో కొత్త టైప్ ఆఫ్ మిస్టేక్, డిజాస్టర్ అవుతూ ఉంటుంది. సో అదే సినిమా. సో దట్స్ వై అందరూ కూల్గానే ఉన్నారు, ఎందుకంటే డిజాస్టర్ జరిగే సెట్ లేదు. So we have seen a lot. So it was thoroughly a great experience working with the entire team. మసూద్ లాంటి ఐ డిడ్ నాట్ నో ఎడిటింగ్ కూడా మీరే చేశారనేది ఇప్పుడే తెలిసింది నాకు. సో ఇంత టాలెంటెడ్, ప్రతి డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ మందే, సినిమా మందే అనుకుని పనిచేసే ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్, హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ అందరూ కలిపి ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఫ్రెండ్స్ లాగా బాగా చేశారు సినిమా. సో మేకింగ్ కూడా బాగుండే. ఈరోజు కూర్చుని నేను డబ్బింగ్ వరకు కొంచెం సగం చూశాను అంతే, కానీ ఫస్ట్ కాపీ నేను కూడా ఈరోజే అందరితో పాటే చూశాను. ఎప్పుడు నాకు నా పర్సనల్ సినిమాలు, నేను చేసిన సినిమాలు చూసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు మైనస్లే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను క్రిటికల్గా చూస్తుంటాను, స్టోరీ నాకు ఆల్రెడీ తెలుసుంటుంది, నాకు మైనస్లే కనిపించి సినిమా ఏం బాగాలేదు అనే ఫీలింగ్ ఎప్పుడు. ఫస్ట్ ఒపీనియన్, ఆల్ మై సినిమాస్ ఐ ఫీల్ దే ఆర్ నాట్ గుడ్, బట్ దిస్ ఫీలింగ్ ఇస్ గుడ్. అంటే ఈ సినిమా చూసి నాకు ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. ఆ రోజు వ్యాన్లో నాకు చెప్పిన స్టోరీ నాకు కనిపించింది. దాట్ ఈస్ ఇంపార్టెంట్ ఐ థింక్. ఎప్పుడు సినిమా చెప్పింది ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా మిస్ అయిపోతూ ఉంటాయి, కానీ చెప్పిన దానికి చేసిన దానికి తేడా లేకుండా ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేస్తూ, ప్రతిదీ స్క్రీన్ మీద చూపిస్తూ ఒక స్టోరీని అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేశారు రమేష్ గారు. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అచీవ్డ్ యాజ్ అ డైరెక్టర్ ఆల్రెడీ, యూ హ్యావ్ టోల్డ్ యువర్ స్టోరీ. సో జనాలకి ఎక్కడి దాకా నచ్చుతుంది అనేది క్వశ్చన్ ఉండే, కానీ ఈరోజు ఫస్ట్ షోకే ఇంతమంది, హౌస్ఫుల్ అయిపోయింది ఫస్ట్ షోనే. సో ఇలాంటి ఒక హౌస్ఫుల్ షో మీరు ఫస్ట్ షోకే చేసి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చి
మీ పాజిటివ్ రివ్యూస్తో ఇంకా మన కాన్ఫిడెన్స్, మన ఎనర్జీ, మన పాజిటివిటీ ఇంకా మీరు పెంచారు. సో ఇలాగే ఈ ఒక మంచి నోట్తో స్టార్ట్ అయిన సినిమా ముందుకెళ్తూ ఇంకా పాజిటివ్ వెళ్తూ ఉండాలి. మీ అందరి సపోర్ట్ మనకి ఇలాగే కావాలి. సో మన సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళే అప్పుడు దాకా మనతో పాటు ఇలాగే ఉండండి. మీ సపోర్ట్, మీ ప్రేయర్స్, మీ బ్లెస్సింగ్స్, మీ ప్రేమ చూపిస్తూ ఉండండి. టీంలో ఉన్న మనతో పాటు పనిచేసిన ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ అంటూ, సిరితో కూడా ముందు రెక్కీలో పరిచయం. సో అక్కడ కూడా నా సిస్టర్ లాగా ఒక రోల్ ప్లే చేసింది. సో సిరి, కిరణ్ గారు, సూర్య గారికి ఈరోజే కలవడం వచ్చింది. చాలా మంచి పని చేశారు, మీరు అప్పుడే తెలుసు సురేష్ గారు. సో లేతాకులు ప్రెస్ మీట్ రోజు మిమ్మల్ని కలిశాను, ఈరోజు సెకండ్ టైం కలుస్తున్నాను. సో అందరూ మన వాళ్ళే, అందరితో మళ్ళీ కలిసి పనిచేయడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ముందు వెళ్తూ ఇంకా మంచి ప్రాజెక్ట్స్, ఇంకా కొత్త స్టోరీస్, కొత్త ప్రాజెక్ట్స్, ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా మంచిది కోరుకుంటూ, అందరికీ బాగా అవ్వాలి, దేవుడు అందరికీ బ్లెస్ చేయాలని కోరుకుంటూ నా 2 మాటలు ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.